డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది. మరి మన జీవితంలో ప్రతి నిమిషం ప్రతి క్షణము ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ప్రవాహంలో మునిగిన నెమలి కన్నుల కథలను, మన సంస్కృతిని ప్రతిబింబించే నవరస నాటికలను మళ్ళీ మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ప్రతి కెరటం ఓ కథను అలలపై నాటుతుంది. అలాంటి ఓ ముద్దు కెరటంగా ఈరోజు మనం చూస్తుంది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన స్వర్ణకీర్తి బాలరాజు కథనాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సినిమా పరిచయం కళాత్మకంగా, గౌరవంగా 1948లో విడుదలై తెలుగు సినిమా చరిత్రలో తొలి సిల్వర్ జూబిలీ ఘనతను సొంతం చేసుకున్న సినిమా బాలరాజు. ఫ్యాంటసీ, ప్రేమ, మానవతా విలువలు మిశ్రమంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఘంటసాల బాలరామయ్య గారు ప్రతిభ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించి స్వయంగా దర్శకత్వం వహించారు. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి గారు, అంజలీదేవి గారు వంటి మహానటులతో పాటు ఘంటసాల, గాలిపంచల సుబ్బరామన్ వంటి సంగీత గాంధర్వులు కలిసినప్పుడు ఓ నాటకీయ కలకల్పం ఎలా అద్భుతంగా జన్మిస్తుందో అందుకు జీవంత ఉదాహరణ ఈ బాలరాజు అనేటువంటి సినిమా. ఇది కథ కాదు, ఓ కళ, ఓ పరలోకపు పరవశం, ఓ మానవత మనస్సుకు తాకే అమృతపు త్రాణం. మన తెలుగు సినిమా తొలి విజయ ధ్వజం. పురస్కారాలు మరియు విజయాల ఘనత ఈ బాలరాజుకు సంబంధించి తెలుగు సినిమా చరిత్రలో తొలి సిల్వర్ జూబిలీ హిట్స్ బాలరాజు అయితే తెలుగు చిత్రరంగంలో 100 రోజుల పాటు నడిచిన మొట్టమొదటి సినిమా ఇది. అందువల్ల పరిశ్రమ స్థాయికి చెందిన విజయంగా ఇది సినిమా నిలవడం జరిగింది. అదే స్థాయి 11 ప్రాంతాల్లో 100 రోజుల ప్రదర్శన అంటే విజయవంతంగా పలకరించిన ఈ యూనిట్ విజయవాడలో మరింత ఆశ్చర్యకరంగా ఈ సినిమా 365 రోజుల పాటు ప్రదర్శితమైంది. దృఢమైన విజయ రికార్డులను నెలకొల్పడం కూడా జరిగింది. సిల్వర్ జూబిలీ వేడుకలు విజయవాడ జైహింద్ టాకీస్లో 1948 జూన్ 4న ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇది ఆ కాలపు అభిమాన సంస్కృతిని ప్రారంభించింది. వెనుక కథలు మరియు నిర్మాణ విశేషాలు సముద్రాల రాఘవాచార్య గారు రచించారు. దేవలోకంతో భూమిలో జరిగే ప్రేమ కథగా ఆ సంప్రదాయపు అనుసార కథ నిర్మాణం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధనవంతుడు, నిర్మాత, దర్శకుడు ఘంటసాల బాలరామయ్య గతంలో శ్రీ ఏఎన్ఆర్ని తన నాటకంలో చూడగా అతన్ని హీరోగా ఈ చిత్రం సమర్థించాడు. ఏఎన్ఆర్కు ఇది 7వ సినిమా, కానీ మొదటి టైటిల్ రోల్ చిత్రంతో ఏఎన్ఆర్ స్టార్గా రూపుదిద్దుకున్నారు. సంగీతంలో అరుదైన విశేషాలు. సంగీతకారులు గాలి పెంచలే నరసింహరావు గారు ముఖ్య సంగీతకారుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అలాగే సిఆర్ సుబ్బరామన్ గారు. అంటే వీరి కాంబినేషన్లో మ్యూజిక్ అనేది సమృద్ధిగా తీర్చిదిద్దారు. అత్యంత ప్రసిద్ధ గీతం చెలియా కనరావా మొదటి ఏఎన్ఆర్ స్వయంగా రికార్డు చేస్తారు, కానీ తాను సంతృప్తి చెందగా అది అనంతరం ఘంటసాల గారి గాత్రంతో పాడించడం జరుగుతుంది. ఇది వారిపైన ఘంటసాల మాస్టర్ గారు ఆయన పైన ఉన్నటువంటి మమకారంగా మనం చూడవచ్చు. శ్రీ వరలక్ష్మి గారి చిత్రంలో 18 పాటల్లో 10 పాటలు స్వరపరిచారు. అవి ప్రేక్షకుల హృదయాల్ని మైమరిపింప చేశాయి. ఈ బ్యాక్ స్టేజ్ అండ్ సెట్స్ ఈ చిత్రానికి సంబంధించి ఎలా ఉన్నాయి చూద్దామండి. చిత్రీకరణ పి శ్రీధర కెమెరా నిర్వహించారు. ఇందులో 2 సీతలని ఒక ప్రేమలో చూపించే సన్నివేశం ఎంతో గుర్తింపు పొందింది. డైరెక్టర్ శ్రీ ఎస్విఎస్ రామారావు గారు న్యూటన్ స్టూడియోస్లో దేవలోక అరణ్య సన్నివేశాలని ఘనంగా నిర్మించారు. ఈ విజువల్స్ అప్పటి బాధ్యతకు మించిపోయాయి. అరుదైన మరియు తెలియనటువంటి కొన్ని పాఠాలు చిత్రానికి సంబంధించి. విజయవాడలో 100 రోజుల రన్ వేడుకల సందర్భంలో
పోలీసులు లాఠీ చర్యలు ఎదుర్కొన్నాయి. ఈ సంఘటన తెలుగు అభిమాన సంస్కృతి కోసం ఒక మైలు రాయిగా నిలవటం జరిగింది. శ్రీ ఏఎన్ఆర్ మరియు ఘంటసాల మధ్య చిరస్థాయిగా కొనసాగిన సన్నిహిత విన్యాసం చిత్రంతో మొదలైంది. దాదాపు 30 ఏళ్ల పాటు వారు కలిసి అనేక విజయ చిత్రాలని మూలాధారమయ్యారు. తాత్విక సందేశం మరియు నేపథ్యం. చిత్రం ప్రేమ అంతరిక్షాన్ని దాటగలదు అనే భావనను అద్భుతమైన భావోద్వేగ కలయికతో తెలియజేస్తుంది. సంక్షిప్త కథ. ఈ విధానం మొదటగా సముద్రాల గారు ప్రయోగించి విజయవంతం సాధించడం జరిగింది. పాటల మధ్య కథ లైన్లో నిస్వార్థ ప్రేమ, భక్తి, ధైర్యం, న్యాయం అన్న భావాలను ప్రతీకాత్మకంగా చూపించబడింది. ఇక్కడ బాలరాజు 1948 చిత్రంలోని పాత్రల వివరాలు, ఆయా పాత్రలను పోషించిన నటీనటులు పరిచయం మరియు వారు సినిమాలో నిర్వహించిన పాత్రకి ప్రాధాన్యతను మనం చూద్దాం. పాత్రల పరిచయం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే బాలరాజుగా ఈ చిత్రంలో నటించడం జరిగింది. చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రధారి. దేవలోకంలో యాక్షకుడిగా ఉండే ఇతను మోహిని పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడు. ఇంద్రుడి కోపానికి గురై మానవ జన్మ తీసుకోవలసినటువంటి శాపం పొందుతాడు. భూలోకంలో ఇతను బాలరాజుగా జన్మించి ప్రేమ అనే భావన ఏమిటో తెలియని స్థితిలో ఉంటాడు. కథలో ఇతని మార్పు, ప్రేమను అర్థం చేసుకోవటం, సీత పట్ల అభిమానం పెరగటం చిత్రానికి హృదయంగా నిలుస్తుంది. ఎస్ వరలక్ష్మి గారు అంటే సీత. ఈ పాత్రలో ఎస్ వరలక్ష్మి గారు నటించారు. మోహినిగా దేవలోకంలో ఉండే ఈవిడ భూమి మీదకి శాపగ్రస్తురాలిగా వస్తుంది. ఆమెను ఒక రైతు కొనుగొని పెంచుతాడు. ఆమె ధర్మబద్ధత, ప్రేమ, త్యాగం మరియు శాపాల పాలిట అయిన ప్రేమలో నిలకడగా నిలిచే విధానం చిత్రానికి బలమైనటువంటి హృదయాంశాన్ని ఇస్తుంది. అంజలీదేవి గారు అంటే మోహినిగా అంజలీదేవి గారు నటించారు. దేవలోకంలో యాక్షకుడిని ప్రేమించగా ఇంద్రుడి అక్కసుతో శాపగ్రస్తురాలు అవుతుంది. మోహినిగా ఆమె పాత్ర చాలా ఆధ్యాత్మికత, ప్రేమ మరియు త్యాగాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె సీతగా భూమి మీద జన్మిస్తుంది. జి రామయ్య గారు అంటే కామనాయుడు పాత్రలో జి రామయ్య గారు ఆయన రైతుగా ఉంటూ సీతను పొలంలో కొనుగొని లాలించి పెంచుతాడు. ఆమె వల్ల ధనవంతుడు అవుతాడు. కానీ ఆమెకు పెళ్లి చేసే వయసు వచ్చాక విడిచిపెట్టాలనే భయంతో ఆమెను బయటగల మేడలో బంధిస్తాడు. స్వార్థానికి, ప్రేమకు మధ్య విరోధాన్ని ప్రతినిధిగా ఈ పాత్ర నిలుస్తుంది. కస్తూరి శివరావు అంటే యలమంద పాత్రలో హాస్యనటుడు కస్తూరి శివరావు. ఇతని పాత్ర ప్రధానంగా హాస్యాన్ని, స్వార్థాన్ని, వంచనను ప్రాతినిధ్యం వహిస్తుంది. బాలరాజు భూలోకంలో ప్రయాణించేటప్పుడు ఇతని పాత్ర ద్వారా కొన్ని కీలక సంఘటనలు జరుగుతాయి. డిఎస్ సదాశివరావు గారు అంటే ఇంద్రుడిగా డిఎస్ సదాశివరావు గారు నటించారు. దేవలోకాధిపతిగా ఉండే ఇతను మోహినిపై కోరికతో ఉన్నాడు. ఆ కోరిక ఇతనిని నిందకు దారితీస్తుంది. ఇంద్రుడు తన స్వార్థంతో యాక్షకుల ప్రేమలోకి జోక్యం చేసుకుంటాడు. కానీ చివరికి ఇతని మోక్షం లభిస్తోంది. జి సుబ్బారావు గారు అంటే ఈ చెట్టి పాత్రలో జి సుబ్బారావు గారు బాలరాజు ఆకలితో రుచికరమైన భోజనం తినేందుకు వస్తాడు. భోజనం చేసే దాన్ని సీతను తాకట్టు పెట్టి పారిపోతాడు. తర్వాత ఈ శెట్టి సీతను మోసం చేసి దుర్వినియోగానికి యత్నిస్తాడు. ఇతని కథలో ప్రతినాయక పాత్రగా నిలుస్తాడు. సీతారాం అంటే రాయుడు పాత్రలో సీతారాం గారు. ఇతని పాత్ర కథలో చిన్నదైన కీలక ఘట్టాల్లో భాగమవుతుంది. గాంధర్వుడు అంటే ఏఎల్ నారాయణ గారు. గాంధర్వునిగా ఏఎల్ నారాయణ గారు నటించారు. దేవలోకంలోని ఈ పాత్ర యాక్షకుడు మోహినుల ప్రేమకు తోడుగా ఉంటుంది. కుబేరుడు అంటే జి నారాయణరావు గారు. కుబేరునిగా జి నారాయణరావు గారు నటించారు. ఇతను ఇంద్రుని ఆజ్ఞపరచడానికి వచ్చి యాక్షకుడిపై శాపం వేసే బాధ్యతను నిర్వర్తిస్తాడు. యక్షుడు అంటే శ్రీ వెంకటేశ్వరరావు గారు. యక్షకుడిగా శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఇతనే భూమి మీద బాలరాజుగా అవతరిస్తాడు. ఇతని ప్రేమ కథ ఈ సినిమా ప్రధాన. శివుడు అంటే ఆదిశాషయ్య గారు. ఆదిశాషయ్య గారు శివునిగా కనిపిస్తారు. చివరిలో బాలరాజుని తిరిగి ప్రాణం పోసే కీలకమైన పాత్ర. వరుణుడు అనగా కేఎం రామ్మూర్తి గారు వరుణిగా దేవతల మండలిలో భాగమయ్యే అతని పాత్ర మాయల ప్రపంచంలో సహకారం ఇస్తుంది. ఋషిగా టీకేవి నాయుడు గారు నటించారు. తనతో బాలరాజు వివాదపడతాడు. అందుకే శాపం పొందుతాడు. దొంగ లింగం సుబ్బారావు గారు.
లింగం సుబ్బారావు గారు దొంగ పాత్రలు నటించారు. కథలో బందిపోట్ల పాత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చేరుస్తాడు. చిన్ననాయుడు అనగా కేవి సుబ్బారావు గారు, పెదనాయుడు పాత్రలో కేవి సుబ్బారావు గారు. ఇది కుటుంబ నేపథ్యంలో ఉన్న పాత్రగా మనం భావించవచ్చు. సురభి బాల సరస్వతి అంటే ఈవిడ పాత్ర వివరాలు చిత్రంలో స్పష్టంగా చూపించకపోయినా ఆమె నటన నాటకీయతకు సహకరించినట్లుగా తెలుస్తుంది. నారీమణి అంటే లక్ష్మి గారు, లక్ష్మి పాత్రలో నారీమణి ఇది దేవతలతో ఒకటి. ఆమె బలమైన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. సి రాజారత్నం అంటే లక్ష్మమ్మగా ఈవిడ పాత్ర కుటుంబ నేపథ్యంలో కథను అభివృద్ధి చేసే పాత్రగా ఉంటుంది. బి సీతాబాయమ్మ అంటే పున్నమ్మ గారు. పున్నమ్మ పాత్రలో బి సీతాబాయమ్మ గారు. ఈమెది చిన్న పాత్ర అయినా కథలో కొన్ని సంభాషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అనసూయ అంటే కృష్ణవేణి. ఇవి సహాయ పాత్రలు, కథలో సన్నివేశాల గమ్యాన్ని అందించడంలో సహకరించే మహిళా పాత్రలు. ఈ విధంగా ప్రతి పాత్రకి కథలో ఒకదాని వెంట ఒకటి అనుసంధానం అవుతూ బాలరాజు సీత ప్రేమ కథకి దేవతల ప్రయోగం మానవలోకంలోని ప్రయోగాల మధ్య ఒక మిథికల్ డ్రామాగా తీర్చిదిద్దబడింది. బాలరాజు 1948 కథ. దేవలోకంలో ఇది జరుగుతుంది. అక్కడ 2 పావురాలు యక్షుడు మరియు మోహిని ప్రేమలో మునిగిపోతారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు మోహినిపై ఆకర్షణతో ఈ ప్రేమపై కోపడతాడు. అప్పుడే ఇంద్రుడు తన దూత అయిన కుబేరుణ్ణి పంపి యక్షుడిని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం యక్షుడు భూమి మీదకి మనిషిగా అవతరిస్తాడు. ప్రేమ అన్న భావన ఏమాత్రం తెలియకుండా ఇక మోహినిని ఇంద్రుడు కోర్టుకు తీసుకెళ్తాడు. మోహిని అక్కడ ఇంద్రునిపై అభియోగం మోపుతుంది. దాంతో ఆమెకు శాపం పడుతుంది. భూమికి వెళ్ళి తన ప్రియుడిని వేధించాల్సిన దుస్థితి ఆమెకు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో యక్షుడు భూమిపై బాలరాజుగా పుడతాడు. మోహినిని ఒక రైతు కమ్మనాయుడు పొలంలో కొనుక్కుంటాడు. ఆమెను సీతగా పెంచుతూ ఆమె వచ్చిన తర్వాత అతని జీవితం సంపన్నమవుతుంది. కానీ ఆమె పెళ్లి విషయం వస్తే ఆమె వల్ల వచ్చిన సంపద పోతుందేమోనన్న భయంతో ఆమెను ఒక అరణ్యంలో ఉన్న స్తంభంలో బంధించి ఉంచుతాడు. ఒకరోజు బాలరాజు ఆ ప్రాంతం దాటుతూ వస్తాడు. అతని వేణు స్వరాలు విన్న సీత ఆశ్చర్యపోతుంది. మళ్ళీ ప్రేమలో మునిగిపోతుంది. వెంటనే అతను వెంటపడుతుంది. కానీ బాలరాజుకి ప్రేమ అన్న భావన తెలియదు. అంతేకాదు అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అతను అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఆకలితో అలసిపోయిన సమయంలో ఒక శెట్టిగారు దగ్గర భోజనం చేసి అప్పుగా సీతను తాకట్టు పెట్టి వెళ్తాడు. కానీ సీత అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ అతని వెంటపడుతుంది. బాలరాజు ఆమెను దూరంగా ఉంచేందుకు ఎంత ప్రయత్నించినా వృధా. చివరికి అతనిలో మార్పు వస్తుంది. అతను ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఒక రాత్రి వీరిద్దరూ నిద్రలో ఉన్నప్పుడు దొంగలు సీతను అపహరిస్తారు. తెల్లవారినప్పుడు బాలరాజు మెలకు వచ్చి ఆమె కోసం వెతకటం ప్రారంభిస్తాడు. ఓ మహర్షిని అడిగినప్పుడు అతని దూషణ వల్ల శాపం వచ్చి నాగునిగా మారిపోతాడు. ఇదిలా ఉండగా సీత దొంగల నుంచి తెలివిగా తప్పించుకుని బాలరాజు శాపంతో బాధపడుతున్న విషయం తెలుసుకుంటుంది. అతను తిరిగి మానవ రూపంలోకి తీసుకొచ్చేందుకు యాత్ర చేస్తుంది. దాంతో అతను తిరిగి మానవ రూపం పొందుతాడు. తిరిగి వస్తుండగా ఓ శెట్టిగారి దుకాణానికి బాలరాజు వెళ్తాడు. అక్కడ అతన్ని శెట్టి దొంగనని అభియోగం మోపి గొడవలో బాలరాజు ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత శెట్టి బాలరాజు పేరుతో సీతను పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయబోతాడు. కానీ ఆమె తప్పించుకుంటుంది. బాలరాజు మృతదేహాన్ని చూసిన సీత అపస్మారకంగా పడిపోతుంది. శెట్టి ఆమెపై కూడా నిందలు వేస్తాడు. ఈ సమయంలో సీత తన నిర్దోషత్వాన్ని సాక్షాత్ నిప్పుల పరీక్ష ద్వారా నిరూపించుకుంటుంది. అశ్విని దేవతల ప్రత్యక్షమే ఆమెకు ఒక పూలహారాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఆ హారాన్ని ప్రేత శరీరంపై ఉంచితే మృతి చెందినవాడు బ్రతుకుతాడని, కానీ జీవించి వాడిపై వేస్తే అతను మరణిస్తాడని వారు చెప్తారు. అందులో బాలరాజు తిరిగి బ్రతుకుతాడు. ఇంద్రుడు ఈ సంఘటనతో అసూయ పడతాడు. ఒక గిరిజనంగా వేషధారణలో సీతను ఎత్తుకెళ్తాడు. కానీ ఆమె ఒట్టు వల్ల అదృశ్యమవుతాడు. తరువాత తాను సీతగా మారి బాలరాజు వద్దకు వస్తాడు. అదే సమయంలో నిజమైన సీత వస్తుంది. దీంతో బాలరాజు సందిగ్ధంలో పడతాడు. ఈ పరిస్థితిలో సీత తీవ్రంగా బాధపడి ఆ హారాన్ని విస్మరింపజేస్తుంది.
అది బాలరాజుపై పడటంతో అతను మళ్ళీ మరణిస్తాడు. అప్పుడే ఆమె ఆవేశంతో ఇంద్రుడిని శపిస్తుంది. ఎందుకు దేవతలంతా ప్రత్యక్షమవుతారు. శివుడు బాలరాజుని తిరిగి బ్రతికిస్తాడు. ఇంద్రుడికి కూడా విముక్తి లభిస్తుంది. చివరగా ఇంద్రుడు వారిని తిరిగి దేవలోకానికి రావాలని కోరుతాడు. కానీ బాలరాజు సీతలు ప్రేమ ఫలమైన భూమిపైనే ఉండాలని అనుకుంటారు. అలా వారు శాశ్వతంగా ప్రేమలో కలిసిపోతారు. ఈ కథ ప్రేమకు, నిస్వార్థతకు, శాపం వల్ల వచ్చిన భవితవ్యానికి మరియు దైవ అనుగ్రహానికి ప్రతీక. ఇది త్రిలాభినేషం, దేవలోకం, భూలోకం, మానవ సంబంధాల మధ్య ప్రేమను ఇచ్చిన గౌరవ లేదా గొప్ప చిత్రంగా మనం చెప్పవచ్చు. ఇది నూతన తెలుగు చలనచిత్ర కళకి ఒక శుభ ప్రారంభాన్ని ఇచ్చిన అద్భుతంగా తెరకెక్కించిన రూపకథ. 1947లో విడుదలైన బాలరాజు సినిమాలోని పాత్రల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు, ప్రధాన మలుపులు సినిమా కథలోని భావోద్వేగాన్ని పెంచడమే కాకుండా సినిమాను ఆధ్యాత్మికత, ప్రేమ విలువలతో నిండి ఉండే ఆదర్శమయంగా తీర్చిదిద్దాయి. ఈ క్రింది సన్నివేశాలు కొన్ని మనం చూడవచ్చు. బాలరాజు మోహిని ప్రేమ సంఘర్షణ. బాలరాజు అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు మోహిని అంజలిదేవి మధ్య మొదటి సన్నివేశం దేవలోకంలోనే ప్రారంభమవుతుంది. ఇది ఇద్దరి మధ్య ఉన్న భక్తి, ప్రేమ అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ మోహిని భూలోకానికి బలవంతంగా పంపించబడటం కథలో మలుపు. ఇది ప్రేమకు ఎదురైన పరిస్థితుల ద్వారా కథను ముందుకు నడిపిస్తుంది. భూమిపై మానవ జీవితంలో బాలరాజు, సీత మధ్య బంధం. మానవుడిగా భూమిపై జన్మించిన బాలరాజుకు సీత ఎస్ వరలక్ష్మితో వివాహం జరుగుతుంది. ఈ పరిణామం బాలరాజు గత జ్ఞాపకాలను మర్చిపోయేలా చేస్తుంది. అయితే మోహిని మానవ రూపంలో వచ్చి అతని ప్రేమను గుర్తు చేసుకుంటుంది. ఈ మూడు పాత్రల మధ్య ఏర్పడే భావోద్వేగ త్రిభుజం నమ్మకం, బాధ, సమర్పణ వంటి అంశాలతో నిండిన గొప్ప లక్షణాలు అందిస్తుంది. మరి ఈ సినిమా ముగింపు వ్యాఖ్యలు. బాలరాజు సినిమా ముగింపు ఒక ఫ్యాంటసీ ప్రేమలో జరిగిన ఇది అందులో దాగిన ఒక గొప్ప సత్యాన్ని చెప్పింది. బాలరాజు అనే సాధారణ పల్లెటూరు యువకుడిని మోహిని అనే అప్సర మరి కథలో లోకంలోకి లాక్కెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలను, మానవ జీవితంలోని లక్ష్య నిర్ధారణ, విలువలపై ఉన్న శ్రద్ధ, ప్రేమ మరియు విధి మధ్య సంఘర్షణను మనం ముందుంచుతాయి. సినిమా చివరిలో బాలరాజు తన గ్రామానికి తిరిగి వచ్చి మోహిని ప్రేమను గెలుచుకున్నప్పటికీ నిజమైన విజయం అంటే ఆ పదవులు గెలుచుకోవడం కాదు, కానీ స్వీయ విలువలు నిలబెట్టుకోవడం అనే సందేశం ఈ సినిమా ఇస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు బాలరాజు అంటే 1948లో విడుదలైనటువంటి తెలుగు సినిమా కథను మీరు విన్నారు. మరి ఈ గోదావరి కెరటాలు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.